పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా విశాఖలో సిపిఐ నేతలు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపదేశాలు ఇవ్వడం కాకుండా ముందు ఆచరించాలని తెలిపారు. బైక్కు తాళ్లు కట్టి నడి రోడ్డుపై లాగుతూ సిపిఐ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. పెరిగిన ఇంధన ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు భారమైన పెట్రోల్ డీజిల్ పెంచిన పెట్రోల్ డీజిల్ వాడికి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు రద్దు చేయాలి. ప్రజలకు భారమైన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. ప్రజలకు భారమైన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. ప్రజలకు భారమైన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే రద్దు చేయాలి. ప్రజలకు భారమైన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే రద్దు చేయాలి. ప్రజలకు భారమైన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే రద్దు చేయాలి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకాశానంటి సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఏదో పెట్రోల్ డీజిల్ పై పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ మీద పడింది, ఇది రవాణా వ్యవస్థ మీద పడి మరింత ధరలు పెరిగే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో వంట గ్యాస్ కూడా పెంచుతామన్నారు. ఒకవైపు వికసిత భారత్ అని చెప్పి భారతదేశం అంతా కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది అని చెప్పేసి దీన్నే రోల్ మోడల్ గా తీసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తూనే ఈరోజు పురోగమనం వైపు పోయి తిరోగమనం వైపు నడిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన హైదరాబాద్ లో చేసిన ప్రసంగం ఏదైతే ఉందో అది బంగారం ధరలు కొనకండి, ఇంధనం అది కూడా గ్యాజులు డీజిల్ పెట్రోల్ ఇవన్నీ కూడా పొదుపుగా వాడండి అని చెప్తూనే ఆయన ఆచరించకుండా ఆయన ఒక కాన్వాయ్ వెళ్ళినట్టయితే ఒక 50 కాన్వాయ్లు కూడా దాన్ని వెళ్తున్నాయి. ఫస్ట్ ముందు ప్రధానమంత్రి గారు దాన్ని ఆచరించాలి, పొదుపు చూపించాలి, తర్వాత ప్రజలతో మాట్లాడాలి. ఏదైతే పెంచారో తక్షణమే గ్యాస్ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం.